నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందని. జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ ఇద్దరు కూడా చిన్న గొడవతో స్టార్ట్ అయ్యి ఆఖరికి వందల మంది స్థానికులు వచ్చేంత వరకు, ఆఖరికి పోలీసులు కూడా వచ్చి ఆపేంత వరకు ఇంత పెద్ద రచ్చ రేగింది. అసలు ఆ ఇష్యూ ఎందుకు జరిగింది, ఆ గొడవ ఎలా స్టార్ట్ అయింది ఏంటి తెలుసుకోవడానికి, క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే శేఖర్ భాష గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, శేఖర్ భాష ఈజ్ నాట్ ఈక్వల్ టు శేఖర్ మాస్టర్. చాలా మంది తెలియక నేను శేఖర్ భాష అని శేఖర్ మాస్టర్ అనుకుంటుంటారు. ఆయన వేరు, ఆయన కొరియోగ్రాఫరు, నేను రేడియో జాకీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. యా, శేఖర్ మాస్టర్ గురించి అలాగే జానీ మాస్టర్ గురించి చిన్న గొడవ అవ్వడం జరిగింది. ఆ గొడవ అసలు ఎందుకు స్టార్ట్ అయింది అంటారు? షార్ట్గా చెప్పాలంటే, తర్వాత మనం మొత్తం కాంప్రహెన్సివ్గా చెప్పాం. షార్ట్గా ఏంటంటే, ఆ డాన్సర్స్ అసోసియేషన్ సంబంధించి ఎవరో కొన్ని అవకతవకలు, కరప్షన్ జరిగింది. అంటే డాన్సర్కి సంబంధించిన కాల్ షీట్లు 4 కాల్ షీట్లు ఇస్తే అందులో 3 చూపించి ఒకదానికి వచ్చే డబ్బులు బ్రోకర్ లాగా వీళ్ళు మింగేయడం, ఇటువంటివి చేస్తున్నారు. ఇటువంటి అవకతవకలు బయటపడితే వాళ్ళని గట్టిగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సోమలత గారు గట్టిగా అదిలించడం అయ్యేటప్పటికీ వాళ్ళు సస్పెండ్ చేశారో లేకపోతే వాళ్ళే రాజీనామా చేశారు. సస్పెండ్ చేసినట్టున్నారు. వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేస్తారని చెప్పి ఒక ముఠా ఉంటుంది కదా, ఆ గ్రూప్ అంతా కలిసి ఎట్లా సస్పెండ్ చేస్తారో అది అతను సస్పెండ్ చేస్తే మేమందరం కూడా రాజీనామాలు చేస్తాం అని చెప్పి ఆయనతో పాటు ఒక 9-10 మంది రాజీనామా చేశారు. సో రాజీనామా చేసిన తర్వాత వాటిని కూడా ఆమోదించింది ఆవిడ. మరి రాజీనామా చేసిన తర్వాత ఆ పోస్టులకి కొత్త వాళ్ళని ఎన్నుకోవాలి కదా, దానికోసం బై ఎలక్షన్లా పెట్టారు. సో ఇప్పుడు ఈ బై ఎలక్షన్ జరిగితే దానికి రిజల్ట్ కనుక వస్తే, ఒకవేళ అంటే ఏదో కష్టపడే లేకపోతే ఏదో చేసుకొని మొత్తానికి వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఏదో కోపంలో ఆవేశంలో వద్దనుకున్నారు ఆ పోస్టు, మళ్ళీ ఇప్పుడు వద్దు మేము చేరతాం అంటున్నారు. కొంచెం జాంతనై ఎలక్షన్లో గెలిచి చేసుకుని మేము ఎట్లా ఆమోదించేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ గెలుస్తామో గెలవము, ఎలక్షన్ జరగడం ఎందుకు, ఎలక్షన్లు ఆపేస్తే పోలా అని చెప్పి ఎలక్షన్లు జరగకుండా అడ్డుపడడం కోసం వీళ్ళందరూ కూడా గొడవ మొదలెట్టారు. ఎలక్షన్ ఎట్లా చేస్తారు. సరే మీకు 10 మందికి వద్దు, 50 మందికి కావాలి. అసలు ఎలక్షన్లు పెట్టాలా వద్దా అనే దాని గురించి మనం ఒక తీర్మానం చేసుకుందాం. అందరు సభ్యులందరినీ పిలిచి ఓటింగ్ పెడదాం. ఓటింగ్లో ఏంటి, అందరూ బహిరంగంగా ఎంతమంది వేస్తారు చేతులు ఎత్తండి అంటే ఎత్తారనుకో, ఓ నువ్వెత్తావా, నీ పని చెప్తాను, రేపు నేను పిలవను అని చెప్పి శేఖర్ మాస్టరు లేకపోతే బషీర్ మాస్టరు అనే అవకాశాలు ఉన్నాయి. అలాగే జానీ మాస్టర్ ఎగనెస్ట్గా ఎవరైనా ఎత్తారనుకో, వాళ్ళని కూడా రేపు పిలవకుండా అనే అవకాశం. అందుకని ఏం చేస్తారంటే ఇటువంటివి ఓపెన్ బహిరంగంగా చెప్పడం కాకుండా సీక్రెట్ బ్యాలెట్ పెడతారు. అంటే నువ్వు ఓటేసిన విషయం ఎవరికి ఓటేసావనో ఎవరికి తెలియదు. మామూలు ఇప్పుడు మనం ఎట్లా దాన్ని సీక్రెట్ ఓటింగ్ అంటారు వాళ్ళు. ఈ సీక్రెట్ ఓటింగ్ పెడదాం అని చెప్పి తీర్మానం పెట్టుకున్నారు. పెడితే చాలామంది ఎట్లా పెడతారు, అసలు ఇది రూల్స్కి అగెనిస్ట్, అది ఇది డామ్ డూమ్ డిష్ అని చెప్పి ఎగరడం మొదలెట్టారు. సో ఇలా గొడవ అయ్యేటప్పటికి ఈ లేబర్ ఆఫీసర్ని పిలిచారు. ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే జరగాలి. లేబర్ లాస్ అవే చెప్తున్నాయి, లేబర్ ఆఫీసర్ అదే చెప్పారు. ఎంత చెప్పినా కూడా వీళ్ళు గొడవ చేయడంతో ఆఖరికి పోలీసుల ఎంట్రీ ఇచ్చారు. ఆఖరికి పోలీసులనే వీళ్ళు గట్టిగా దుర్భాషలాడే స్టేజ్కి వెళ్ళిపోతే, ఎక్కడ పోలీసులు వీళ్ళని కూడా తీసి అరెస్ట్ చేస్తారో శేఖర్ మాస్టర్ని మిగతా వాళ్ళని, అనవసరంగా ఈ గొడవ పెద్దదవుతుంది అని చెప్పి జానీ మాస్టర్ వెళ్ళి వాళ్ళని వారించే ప్రయత్నం చేశాడు. శేఖర్ మాస్టర్ని ఆగండి 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 అని చెప్పే ఎంత చెప్తున్నా వినకుండా ఆయన రెచ్చిపోతూ అవతల పోలీస్ ఆఫీసర్ మీద మాట్లాడుతుండేసరికి మళ్ళీ ఆయనకి ఏమైనా ఆయన మీదకి వస్తుందేమో, ఆయన్ని తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఎవరిని తీసుకెళ్ళా కూడా ఒక డాన్స్ అసోసియేషన్కే కదా చెడ్డ పేరు అని చెప్పి ఆపడానికి ప్రయత్నించినప్పుడు అది ఆగు అని చెప్పి ఆ ఫ్లోలో ఏదో మాట అన్నాడు ఆయన. అది గొడవగా చిత్రీకరిస్తున్నారు మీడియా వాళ్ళు. నిజానికి అక్కడ అంత పెద్ద గొడవ లేదు. అయితే ఇది సిలువల పలువలుగా మన మీడియా వాళ్ళు రాసి ఇంకా ఇది పెద్దదయ్యేటప్పటికి చిరంజీవి గారి దాకా వెళ్ళింది. సో ఇప్పుడైతే దాసనారాయణరావు గారు లేరు. ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇటువంటి సమస్యలు వచ్చినా కూడా ఫస్ట్ ఆయన అందరిని పిలిచి పరిష్కరించేవాళ్ళు. ఇప్పుడు ఆయన తర్వాత జనరల్గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, లేకపోతే ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయనే వీళ్ళిద్దరిని పిలిచారు ఇంటికి.
ఇద్దరిని పిలిచి ఇద్దరితో మాట్లాడి ఇద్దరు నాకు 2 కళ్ళు లెక్క, ఇద్దరు కుటుంబ సభ్యులు లెక్క, నేను చెప్తే నా కోసం మాట వింటారు కదా అని చెప్పి చాలా ప్రేమగా సంజాయించారు ఇద్దరిని. అంత పెద్ద ఆయన పిలిచి సర్దుకొండరా బాబు అంటే కాదనేంత ధైర్యం ఎవరికి లేదు. సరే మీరు చెప్తే అంతకుమించి ఓకే మాస్టర్ అంటే సరే అలా చేసుకోండి అన్నారు. సరే అని చెప్పి ఇద్దరికి శేఖర్ మాస్టర్కి జానీ మాస్టర్ గట్టిగా హక్ చేసుకున్నట్టు ఆయన చేసి వెళ్తూ ఒక మాట అయితే చెప్పారు ఆయన. ఇగో శేఖర్, ఎవరి కష్టం మనం దోచుకోకూడదు, డాన్సెస్లో ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోండి అని చెప్పారు. అలాగే జానీ మాస్టర్ కూడా మీరు చేయాల్సింది చేయండి, ఈ గొడవ పెద్దది కాకుండా ప్రెస్కి వెళ్ళి మీరు సద్దుమణిగింది అనే విషయం తెలియజేయండి. ఇట్లా అయ్యో లేదు మాస్టర్, నేను లేదు సార్ నేను చూసుకుంటానని చెప్పి ఇంకా అంత పెద్ద ఆయనే పిలిచి ఒక మెట్టి దిగి వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు ఆయన కోసం మనం చేయలేమని చెప్పి వీళ్ళిద్దరు కూడా చేశారు. జానీ మాస్టర్ అయితే ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇంకా అలాగే శేఖర్ మాస్టర్ కూడా చెప్తే బాగుండేది, బట్ అలా కాకుండా ఇంకా మేము అంటే చిరంజీవి గారు అంతటి మనిషి పిలిచి చెప్పినా కూడా ఆయన మాటకు గౌరవం ఇవ్వకుండా వాళ్ళు చేసుకున్నారంటే ఇంకా వాళ్ళ కర్మది, మనం ఏం చేయలేం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.